ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చే వీడియో ఏంటి అని అంటే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం. మరి అది ఎలా చేయాలో, ఎంతో సింపుల్గా ఉండి ఎక్కువ టేస్ట్ ఉండే ఈ గుడ్డు కారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి మెత్తగా దంచుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నెల్లిపాయలు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాం. వాటర్ ఉంది, కొంచెం ఆయిల్ పోసుకుందాం. కారానికి కొంచెం ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆవాలు వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర కలిపి ఉన్నాయి అన్నమాట. అన్నీ తాలింపు గింజలు అంటారు, అవి వేసుకుంటాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాం. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం కూడా వేసుకుందాం. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. వేసుకొని వేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం వేగాలి. ఫ్రై అయిపోయిందండి కారం అయితే. ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసాము. చిన్న 2 పెద్ద ఉల్లిపాయలకు గాను 3 గుడ్లు కొట్టేసుకుంటున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి మీరు. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఒకసారి కలిపేసుకుంటాం. కొంచెం ఉప్పు తక్కువ పడింది నాకు, కొంచెం ఉప్పు వేసుకుంటాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయిందండి. చూద్దాం. బాగా డ్రై అవ్వాలన్నమాట, కొంచెం సేపు ఉండాలి. చాలామంది అనుకుంటారు గుడ్డు కొట్టేశారు, ఇందులో ఏమి వేయలేదు కదా, నీసు వాసన వస్తుందేమో అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి రాదండి. చాలా సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. మీరు కూడా చేసుకొని చూసి కామెంట్లో పెట్టండి. ఇది బాగా పొడి పొడిగా అవ్వాలి ఇంకొక నిమిషం పాటు. ఎందుకంటే సిమ్లో పెట్టాను కదా, అందుకని కొంచెం పచ్చడిగా ఉంది. ఇంకా 1 నిమిషం కూడా అయిపోయిందండి. ఇది ఇలా రావాలన్నమాట, పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా ఇది ఇలా ఉండాలి. ఈరోజైతే నేను తినే చూపిస్తానండి మీకు. నేనైతే అసలు ఈ కారాన్ని చేసిన తర్వాత అసలు ఉండలేకపోతున్నాను అన్నమాట, తినాలి. ఎంతో ఇష్టమైన మన గుడ్డు కారం వేసుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నమాట తినాలని. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే ఉంటుంది. సూపర్. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఇంకోసారి ట్రై చేయండి, చేసి కామెంట్లో పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.